నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా రాజ్యసభ మీదే అందరి చూపు ఉండే. సో రాజ్యసభ పదవికి సంబంధించి ఎంపికకు సంబంధించి తెరపడింది. వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ వరించింది. అయితే ఈ రాజ్యసభ మీదనే చర్చ జరుగుతున్నది. ప్రధానంగా మందకృష్ణ మాదిగ లేటెస్ట్గా చాలా కామెంట్ చేశారు. అందులో ప్రధానంగా మాదిగల ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కామెంట్ చేసిండు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం ప్రస్తుతం మనతో పాటున్నారు. అంటే మాదిగల ద్రోహి అంటూ మందకృష్ణ కామెంట్ చేస్తా ఉన్నారు. సో ఏం చెప్తారు? వాస్తవం అనుకోవాలా ఇది? మందకృష్ణ మాదిగ గారు మందకృష్ణ మోదీగా మారిన తర్వాత మందకృష్ణ మోదీ గారు మాట్లాడే మాటలను మేము పట్టించుకోం. పాయింట్ 1, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా దేశవ్యాప్తంగా 5 రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే 2 దళితులకు ఇచ్చారు. దాన్ని మీరు జాతీయ ఎంఆర్పిఎస్గా మీరు స్వాగతం పలకాలి. జాతీయ ఎంఆర్పిఎస్గా మీరు తెలంగాణ ఎంఆర్పిఎస్గా మీరు మాట్లాడొద్దు. ఈరోజు మీ మిత్రత్వం ఏదైతే ఉందో మీ మిత్రత్వం ఉన్న పార్టీ వాళ్ళు 13 వాళ్ళ బలాలు ఉంటే 13లో 1 రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఇచ్చి రామదాస్ అథవాలే గారికి 12లో కేవలం 1 ఇచ్చారు. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం మీకు ఉంది. మనువాద శక్తి ఏదైతే మీరు ఈరోజు వారి సంకలంలో దూరుతున్నారో, గుడిలలకు రానియనోళ్ళు, బడిలలకు రానియనోళ్ళు, మేము కనీసం మంత్రాలు వింటే చోళల్లో సీసం పోసిన వాళ్ళు, మంత్రాలు చదివితే నాలుక కోసిన వాళ్ళు, అటువంటి వాళ్ళ సంకలం మీరు దూరి వర్గీకరణ ఇచ్చిన పార్టీ, వర్గీకరణ ఇచ్చిన నాయకుడు, మీ ఉద్యమానికి సింహగర్జనకు రూపాయి ఇచ్చిన నాయకుడు, సింహగర్జన రేపనంగా రాత్రి వచ్చి వేదిక పరిశీలించిన నాయకుడు, సింహగర్జన ద్వారా మీ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ద్రోహి అనడము ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మేము కోరుతున్నాం. మాదిగలు 9% కాదు కావాల్సింది, అంతకు ఎక్కువ రావాలి. సో కేవలం మాలల ఒత్తిడి వల్లనే రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నారని చెప్తున్నారు. నిజంగా మాలల ప్రభావం ముఖ్యమంత్రి మీద, కాంగ్రెస్ పార్టీ మీద అంతలా ఉన్నదా? వర్గీకరణ చేసే క్రమంలోనే ఎన్నో ఒత్తిడులు వచ్చినా, రాజకీయంగా అది ఇబ్బంది అవుతుందని తెలిసిన రేవంత్ రెడ్డి గారు వెనకడికి వేయలే. ఆనాడే కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే సండ్ర వెంకట వీరయ్య గారు, సంపత్ గారితో పాటు ఓ రెడ్డి నాయకుడు అయిన రేవంత్ రెడ్డిని మెడల్ పట్టుకొని బయటికి గెంటేసారు వర్గీకరణ గురించి మాట్లాడితే. ఆయన ఈ రోజు నుంచి కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ మాదిగ. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు మారినరు, మందకృష్ణ మోదీగా తప్ప రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మాదిగగానే ఉన్నారు తప్ప మారలేదు అని అంటున్నాను నేను. ఈరోజు వారికి కమిట్మెంట్ ఉంది. ఈరోజు ఈ శాతం తక్కువ వచ్చింది, ఇంత శాతం తక్కువైంది. మీరు జాతీయ ఎంఆర్పిఎస్గా మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులను అడగండి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీరు చేసినారు అంటున్నారే, మరి సుప్రీంకోర్టు తీర్పు కేవలం తెలంగాణకు వర్తిస్తుందా, లేకపోతే జాతీయ ఎంఆర్పిఎస్గా ఉత్తరప్రదేశ్లో ఉన్న మాదిగలు మీకు మాదిగలు కాదా, అక్కడున్న చెమార్లు కానీ జాటవులు కానీ మీ మాదిగలు కాదా, అక్కడ మీ మిత్రత్వం ఉన్న పార్టీ ఏదైతే ప్రభుత్వంలో ఉందో 18 రాష్ట్రాలలో ఎందుకు వాళ్ళు వర్గీకరణ అమలు చేయట్లేదు, ఆ మాదిగలకు కూడా న్యాయం జరగాలని అడగాల్సిన బాధ్యత మందకృష్ణ మాదిగ గారి మీద ఉంది. పాయింట్ 1. పాయింట్ 2, షమీమ్ అఖ్తర్ గారి కమిటీ వేసి ప్రతి ఒక్క జిల్లా తిరిగేటప్పుడు మీ ఎంఆర్పిఎస్ నాయకులతో మీ సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ముందర పెట్టి వారికి ఇంత కాదు ఇంత శాతం రావాలని చెప్పి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉండే. మీరు ఇచ్చిన తర్వాత జరగకపోయి ఉంటే మళ్ళీ మీరు ప్రభుత్వానికి వచ్చి నివేదిక ఇచ్చేది ఉండే, ప్రభుత్వానికి మళ్ళీ మీరు సమర్పించేది ఉండే, ఇందులో ఇంకా అన్యాయం జరుగుతుంది అని. తప్పకుండా ప్రభుత్వం దాన్ని పరిశీలించే పని చేస్తుంది. కానీ కేవలం మీరు ప్రెస్ మీట్లకు పరిమితమై ప్రెస్ మీట్లలో మీరు ఈ వర్గీకరణ చేసినా కూడా కనీసం కృతజ్ఞత చెప్పకుండా మాదిగ జాతి అంటేనే పూర్తి స్థాయిగా విశ్వాసం ఉండే జాతి, ఓ చిన్న సహాయం చేస్తే జీవితాంతం మర్చిపోని జాతి. కానీ మీరు మాత్రం ఇంత సహాయం చేసినా, కాంగ్రెస్ పార్టీ లోకూర్ కమిషన్ వేసినా, కాంగ్రెస్ పార్టీ ఉషా మేరా కమిషన్ వేసినా, కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తామని రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని దగ్గర తీసుకొని చెప్పినా, కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజశేఖర రెడ్డి గారి ద్వారా మిమ్మల్ని ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయి లేఖలు రాసినా, ఇంత చేసినా విశ్వాసం లేదు కదా. ఆ విశ్వాసం లేనప్పుడు మాకు బాధ కలుగుతుంది. కనీసం మీ నోట్ల నుంచి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అని చెప్పే ఒక మాట రాలేదే, దానికి బాధ కలుగుతుంది. ముఖ్యమంత్రి గారు చేసినందుకు ముఖ్యమంత్రి గారిని కలిసి ధన్యవాదాలు చెప్పలేదే, దానికి బాధ కలుగుతుంది. కలిసి ఇంకా తక్కువైంది, ఇంకా ఇది చేయాలని అడుగుతున్నవే. ఈరోజు దేనికి కావాలి మీకు ఈ వర్గీకరణ? దేనికి కావాలా? ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో కేటగరైజేషన్ ద్వారా రావాలా. మరి మీ మిత్రుడేమో పోర్ట్లను అమ్మేస్తున్నాడు, బిఎస్ఎన్ఎల్ నమ్మేసిండు, ఎంటీఎల్ నమ్మేసిండు, ఎల్ఐసి నమ్మేసిండు, ఇక ఉద్యోగాలు ఎక్కడ వస్తాయి? మీ మిత్రునికి పోయి చెప్పండి. మీరు కూడా హామీ ఇచ్చారు, వచ్చేటువంటి నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ అమలు అవుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎక్కడ అమలు అవుతున్నది? అది కూడా నిన్న ప్రస్తావన తీసుకొచ్చారు మందకృష్ణ. మాది చట్టం అయిన తర్వాత వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్లో వర్గీకరణ అమలు అవుతుంది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఏ నోటిఫికేషన్లు అన్నా కానీ వర్గీకరణ లేకుండా నోటిఫికేషన్ వస్తే ముక్కు నెలకు రాసుకుంటాం, సగం గుండె చెప్పుకొని తిరుగుతా. జీవితంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కాని వేసుకోండి, ఇది కూడా చెప్తున్నా. మేము వర్గీకరణ అయిన తర్వాత, వర్గీకరణ కాకముందుకు మందకృష్ణ మాదిగ గారు ఏమంటారంటే, మీరు అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్లలో కూడా
మీరు వర్గీకరణ అమలు చేయాలంటారు. చట్టం కానీ ఎట్లా అమలు చేస్తారు? చట్టము చేయడానికి షమీమ్ అఖ్తర్ కమిటీ చేసినారు. షమీమ్ అఖ్తర్ కమిటీ ద్వారా చట్టం అయింది. చట్టం అయిన తర్వాత నోటిఫికేషన్స్ ఇంకా రాలేదు. నోటిఫికేషన్స్లో తప్పకుండా వర్గీకరణ అమలు చేసుకుంటూ నోటిఫికేషన్ ఇస్తాం. ఫైనల్గా ఇవాళ దాదాపు 150 మంది మావోయిస్టు పార్టీకి సంబంధించిన మావోయిస్టు నేతలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో లొంగిపోతా ఉన్నారు. సో దీని మీద మీ కామెంట్ ఏంటంటే, ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ స్థాయి లొంగుబాట్లు ఎక్కడ కనిపించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో గతంలో దేవ్జీ లాంటి వాళ్ళు, మల్లారాజురెడ్డి లాంటి వాళ్ళు, అంతకుముందు చంద్రన్ లాంటి వాళ్ళు చాలామంది లొంగిపోయారు. సో ఎట్లా చూస్తారు ఈ లొంగుబాట్లను? మావోయిజం అనేది సిద్ధాంతం. మేము కూడా సిద్ధాంతం నుంచి వచ్చిన వాళ్ళం, హాస్టల్లో చదువుకున్న వాళ్ళం. ఈ సిద్ధాంతం అనేది ఎప్పటికీ పూర్తి స్థాయిగా ఏ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుందో ఆ ప్రభుత్వం దగ్గరికి వస్తారు. ఈరోజు ఈ 150 మంది లొంగిపోవట్లేదు, ప్రజా జీవితంలోకి వస్తున్నారు. ఏదైతే వీళ్ళ డిమాండ్లు అడవిలలో ఉండి గన్నులు పట్టుకొని వాళ్ళు డిమాండ్ చేసినారో, ఈరోజు ప్రజాక్షేత్రంలో మాకు అవకాశాలు రేవంత్ రెడ్డి గారి ద్వారా వస్తాయని నమ్మకంతో వస్తున్నారు. ఆ 150 మంది జనజీవ స్రవంతిలో తప్పకుండా మంచి నాయకులుగా ఎదిగి ప్రజల పక్షాన వాళ్ళు ఉంటారని చెప్పి మేము పూర్తిగా భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ మావోయిజంలో ఉన్న ఏదైతే ప్రతి ఒక్క అంశం ఉందో ఆ అంశాన్ని రేవంత్ రెడ్డి గారి అజెండాలో పెట్టుకొని నడుస్తారని మేము పూర్తిగా భావిస్తున్నాం. గతంలో రామచంద్రరావు లాంటి వాళ్ళు కూడా ఒక కామెంట్ చేసిండు, అర్బన్ నక్సలైట్ నెక్స్ట్ మా టార్గెట్ అని ఒక కామెంట్ చేసిండు. రాహుల్ గాంధీని కూడా అర్బన్ నక్సలైట్ అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో రామచంద్రరావు కామెంట్స్ ఏమన్నా మీరు వక్రీకరిస్తారా, ఏమన్నా మాట్లాడతారా దాన్ని? రామచంద్రరావు గారి అది వారి సొంత కామెంట్స్, అవి వారి మైండ్ ద్వారా వాళ్ళు ఇచ్చుకున్న కామెంట్స్. వారి మీద మేము ఎటువంటి విమర్శలు చేయము. రాహుల్ గాంధీ గారిని అర్బన్ నక్సలైట్ అని అన్నారు, వీళ్ళు అన్నారు. మేము దాన్ని పెద్ద ఫీల్ కాము. సరే, మేము అర్బన్ నక్సలైట్సే కావచ్చు. ప్రజా జీవితంలో ఉన్నాం. ప్రజా జీవితంలో ఉండడం, ప్రజలకు సేవ చేయడం, ప్రజల పక్షం పోరాడడం, దాన్ని అర్బన్ నక్సలిజం అని అంటే నేను కూడా అర్బన్ నక్సలైటే, రేవంత్ రెడ్డి కూడా అర్బన్ నక్సలైటే. ప్రజల పక్షాన పోరాడుతున్నాం కాబట్టి మీరు మమ్మల్ని అర్బన్ నక్సలైట్ అంటే మేము దాన్ని పట్టించుకోము. రామచంద్రరావు గారి కామెంట్స్ మేము పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో ఏదైతే మందకృష్ణ మాదిగకు సంబంధించి నాగారి ప్రీతం అయితే కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా గతంలో న్యాయం చేసింది మేమే, భవిష్యత్తులో న్యాయం చేయబోయేది కూడా కాంగ్రెస్ పార్టీ. మాటను ఒకవేళ నిలబెట్టుకోకపోతే ముక్కు నీలకు రాసి గుండు కొట్టుకొని తిరుగుతుంటూ నాగారి ప్రీతం ఓపెన్గానే మరి ఆయన సవాల్ వేసినటువంటి పరిస్థితి. చూద్దాం, ఇటు మందకృష్ణ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఒక వారైతే నడుస్తూ ఉంది. మాదిగలకు అన్యాయం జరిగిందని, బట్ ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.